దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తున్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవ, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసి నీ వాక్యము ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగముల నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటంటే, ది ఫెయిత్ ఆఫ్ ఏ 15-year-old, 15 సంవత్సరాల వయస్కుని యొక్క విశ్వాసమును గురించి ఈ దినాన్ని మనము నేర్చుకొనబోతున్నాం. 15 సంవత్సరాల వయస్కుని యొక్క విశ్వాసమును గురించి మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. 2 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి సత్యము, 15 ఏళ్ల వయసులో ఆ యొక్క యవనస్తుడుకున్నటువంటి విశ్వాసాన్ని గురించి మనం మొదటిగా ఆలోచన చేయబోతున్నాం. రెండవది, ఆ 15 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుని యొక్క జీవితము నుండి లేక ఆ యవనస్తుని యొక్క విశ్వాసము నుండి మనం ఏ ఏ పాఠాలు నేర్చుకోగలమో ఆ పాఠాలను నేర్చుకుని మన జీవితాలకు అనునయించుకోవటానికి మనమందరము కూడా ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ వారంలో మరి 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. మేము చదువుకున్నప్పుడు 10వ తరగతి పాస్ అవుతే చాలు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి జనం తెలివైన వాళ్ళు, లేకపోతే మాస్టర్లు తెలివైన వాళ్ళు, లేకపోతే పరీక్షలు ఈజీగా ఇస్తున్నారో, లేకపోతే సీట్లు రాస్తున్నారో, ఏదేమైనప్పటికీ బ్రహ్మాండమైనటువంటి మార్కులతో చాలామంది పాస్ అవుతున్నారు. ఒక అమ్మాయికి అయితే
600 మార్కులకి 599 వచ్చిందని పేపర్లో ఊదరగొట్టి వదిలేస్తున్నారు. ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గిందంటే మళ్ళదో ఒక సబ్జెక్టు. కనుక మా జనరేషన్ కంటే ఈ జనరేషన్ చాలా తెలివైన వాళ్ళు. రెండవది, గవర్నమెంట్ కూడా మేము గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో బాగా చదువు చెప్తున్నామని అనిపించుకోవటానికి మొత్తం మీద ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే క్లాస్లో ఒకరినే చూసేవారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే 20-25 మంది ఉంటున్నారు. కనుక అంత అభివృద్ధి చెందింది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ నా శుభాభివందనాలు. 10వ తరగతి వయసు వచ్చేసరికి మీ వయసు ఎంతనంటే ఇంచుమించు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో ఇంటి దగ్గరుండి హై స్కూల్కి వెళ్ళి ఎంత అలర చేసినా మీ తల్లిదండ్రులకు తెలియకుండా మేనేజ్ చేస్తూ చక్కగా మీ యొక్క 10వ తరగతిని పూర్తి చేశారు. 10వ తరగతి అయిన తర్వాత మీరు ఒక స్వేచ్ఛా ప్రపంచంలోనికి వెళ్ళబోతున్నారు. అక్కడ అమ్మ ఉండదో, నాన్న ఉండదో. తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉండరు, ఎందుకంటే వీళ్ళందరూ కేటగిరీల కింద విభజించబడిపోయి దూరం దూరంగా వెళ్ళిపోతుంటారు. అంచేత 15 సంవత్సరం వయసు వచ్చిన తర్వాత 10వ తరగతి పాస్ అయిన తర్వాత నువ్వు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మరి ఈ యొక్క 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో బోల్తా కొట్టేసిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి ఈ 15వ సంవత్సరం అనేటువంటిది విద్యార్థి యొక్క జీవితంలోనూ ఒక వ్యక్తి యొక్క జీవితంలోనూ చాలా ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్లో టీనేజ్ అంటారు. అనగా 13 సంవత్సరాల వయసు మొదలుకొని 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని టీనేజ్ అని అంటారు, కౌమార దశలో ఉన్నటువంటి వారు. ఇది చాలా ఉరకలు వేసేటువంటి వయస్సు. అదే రీతిగా జీవితంలో నిర్ణయాలు తీసుకోవలసినటువంటి వయస్సు. ఈ వయసులో నువ్వు బాగుపడాలన్నా సరైన నిర్ణయం తీసుకోవాలి, చెడిపోవాలనంటే సరి అయిన కానటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. దీని మీదే జీవితం అంతా కూడా నిర్మించబడుతూ ఉంది. కనుక ఈ 10th క్లాస్ పాస్ అయినా లేక 15 సంవత్సరాల వయసులో ఉన్న వారందరినీ ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక 15 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఏం చేశాడో అనేటువంటి దానిని ఈరోజు మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రియులారా, 1 గంట మీరు ఓపిక పెట్టినట్లయితే, ఎందుకంటే సినిమా హాల్కి వెళ్తారు, 3 గంటల సినిమా అయితే 1:30కి ఇంటర్వెల్ ఇస్తాడు, బయటకు వెళ్తారు, పోసుకుంటారు, మళ్ళీ వస్తారు. కానీ ఇక్కడ గంటే, 1:30 కూడా కాదు. ఈ గంటలో నువ్వు క్రమశిక్షణ నేర్చుకుంటే నీ జీవితంలో బాగుపడతావు. ఎందుకంటే ఇప్పుడు మన పాటలు పాడేసిన తర్వాత వాక్యం మధ్యలో ఏముండవు, పాటలు ఉండవు. మా నాన్నగారు అయితే ఎప్పుడు వాక్యం చెప్తారో ఎప్పుడు పాటలు పాడతారో ఆవిడకి అర్థమవుతుంది కాదు. అంచేత ఆయన పాట ఎత్తుకున్నప్పటికీ డ్రమ్ కొట్టడానికి రెడీగా ఉండాలి. డ్రమ్ కొట్టడానికి అక్కడ లేకుండా బయటికి వెళ్ళి లోనికి వచ్చామనుకోండి, ఈ లోపల బైబిల్లో పాటల పుస్తకం మా మీదకి ఇసిరేసేవారు ఆయన. మీ అందరికి గుర్తుందా? ఆ రోజున మాకు వచ్చినా ఒగ్గబెట్టుకుని కూర్చున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించాడు. మీరు క్రమశిక్షణ స్కూల్లో నేర్చుకోకపోతే క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని మందిరంలో నేర్చుకోవాలి. దేవుని మందిరం సంత కాదు, దేవుని మందిరం పొంతా కూడా కాదు మన ఇష్టం వచ్చినట్టు తిరగటానికి. దేవుని మందిరములో మనం భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటే అందులో ఏదో ఒక మాట పట్టుకుంటుంది. ఆ మాట నిన్ను సరైన క్రమశిక్షణలోకి నడిపిస్తుంది.
తద్వారా మనమందరం కూడా బాగుపడతాం అనే ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. ప్రియులారా, మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత వాక్యపు లోతులోనికి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఇజ్రాయేలీలకి దేశం లేదు. ఆ తర్వాత దేవుడు దేశాన్ని ఇచ్చాడు. దేశాన్ని ఇచ్చిన తర్వాత దేశానికి, అన్ని దేశాలకి రాజు ఉంటాడు, కానీ మీ దేశానికి రాజు ఉండడు, నేనే రాజునని చెప్పాడు. మనుషులు ఏం చేశారనంటే, మాకు కళ్ళకి కనబడే రాజు కావాలి, కానీ కళ్ళకు కనపడలేనటువంటి రాజు మాకు వద్దని రాజును కోరుకున్నారు. దేవుడు సౌలును ఎంపిక చేసి రాజు కింద వారికి ఇచ్చాడు. అలాగా 40 సంవత్సరాలు సౌలు, దావీదు, సొలొమోను పరిపాలన చేశారు. సొలొమోనుకి దేవుడు ఎవరికి ఇవ్వలేనంత జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిన ఆడదానికి లోబడిపోయి ఆడవాళ్ళు ఏం చెప్తే అది చేసి విగ్రహారాధన చేశాడు. తరువాత దేవుడు సొలొమోను యొక్క అజ్ఞానాన్ని బట్టి, నీ దేశము నీ తర్వాత 2 భాగాల కింద విడిపోతుంది అని చెప్పేసి దేవుడు ఆ దేశాన్ని 2 భాగాల కింద విడగొట్టేశాడు. 2 దేశాల కింద విడగొట్టేసిన తర్వాత ఒక భాగాన్ని, అనగా ఉత్తర భాగాన్ని దక్షిణ భాగం కింద విడిపోయినాయి. అందులో ఒక ప్రాంతాన్ని ఏమని అన్నారనంటే, మరి నార్థరన్ కింగ్డమ్, ఉత్తర దేశము అన్నారు. దాని పేరు ఇజ్రాయేలు. సదరన్ కింగ్డమ్, దక్షిణ దేశము అని అన్నారు. దాని పేరు యోధా. ఇంతకుముందు ఇజ్రాయేలు అని పిలువబడేది, ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది. ఆ 2 ముక్కలు అయిపోయింది. ఒక దానిని ఇస్రాయేల్ అని పిలిచారు, ఇంకో దాన్ని యోధా దేశం అని పిలిచారు. అక్కడో రాజు, ఇంతకుముందు ఒక రాజు ఉండేవాడు కదా. ఇప్పుడు రాజ్యము 2 ముక్కలు అయిపోయిన తర్వాత అక్కడో రాజు ఉన్నాడు, ఇక్కడో రాజు ఉన్నాడు. 2 రాజులు ఉండేవారు అన్నమాట. ఈ ముక్కకు ఒక రాజు, ఆ ముక్కకు ఒక రాజు. అయితే ఇజ్రాయేలు పెద్ద దేశం. ఆ పెద్ద దేశాన్ని ఇంచుమించు 20 మంది రాజులు మరి పరిపాలన చేశారు. మరి ఇజ్రాయేలు యొక్క దురదృష్టం ఏంటో, ఈ ముక్కలో పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా చెడ్డ రాజులు. ఈ యొక్క యోధా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు వీళ్ళంత చెడ్డోళ్ళు కాదు, కొంచెం మంచోళ్ళు. కనుక చెడ్డతనం ఎక్కువైపోతే ఏం జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు అన్నాడు, అమలకేయుల పాపము పరిపక్వమైన తరువాత వారు ఈ దేశములో నుండి కొట్టివేయబడుదురు అని అన్నాడు. అనగా పాపం పండితేనే కానీ దేవుడు కూడా ఎవరిని ఏమీ చేయలేడు కాదు, చేయగలడు. పాపం పండిదాకా దేవుడు ఎవరిని ఏమీ చేయడు. పాపం పండిదాకా చూడండి, మనం ఊడు పూడిసాం, మధ్యలో డబ్బులు అవసరం, వీళ్ళు కోసేస్తామా సేను? ఎవడొకటి దగ్గర, ఏ ధాన్యం కొనుక్కునేవాడి దగ్గర అప్పు తెచ్చుకొని బాబు పంట పండిన తర్వాత ఇస్తామంటాం, కానీ మధ్యలో మనకు డబ్బులు అవసరం వచ్చినాయి కదా అని కోసేయం కదా. ఎప్పుడు కోస్తాం? అది పండాలి, పండిన తర్వాత కోస్తాం. దేవుడు కూడా అంతే. నువ్వు దేవుడిని తిట్టు, ఆయన ఏమండు. దేవుణ్ణి దూషించు, ఏమండు. గుళ్ళోకి మానేయి, ఏమండు. గుళ్ళోకి మానే వచ్చి వాళ్ళని చెడగొట్టు, దేవుడు నిన్ను ఏమండు. ఎందుకంటే ఏమంటలేదని నువ్వు అది ప్లస్ పాయింట్ కింద తీసుకుని నువ్వేమనుకుంటావు, దేవుడికి విరోధంగా నేను బోళని చేస్తున్నాను, దేవుడు నన్ను ఏం చేయట్లేదు అని నువ్వు అనుకుంటావు. దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడంట చెప్పండి అమ్మా? పాపము పరిపక్వమై దేనికి అంటదంట? పాపము గర్భము దాల్చి మరణమును కంటదట. పరిపక్వమైన దాకా దేవుడు ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ లోపల దేవుడు ఏం చేయట్లేదులే అని దాన్ని ఆసరాగా తీసుకుని మరిన్ని పాపాలు చేస్తారు. క్రైస్తవులు కూడా అంతే. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు, కృప విస్తరించున్నది కదా అని పాపములో కొనసాగుదామా? పౌలు గారు అంటున్నారు, మరి గ్రీకు భాషలో మేగ్గినైతే అట్లు జరగకుండునుగాక. దేవుడు క్షమించున్నాడు కదా అని రోజు పాపం చేస్తామా? పాపం చేసినట్లయితే మరి దేవుడు ఒక టయానికి మనకు క్షమించడం కూడా మానేస్తాడు. అందుచేతన అట్లు జరగకూడదని మనమందరము కూడా పాపము పరిపక్వం అవ్వక ముందే జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇశ్రాయేలీలు 20 రాజులు కూడా దుర్మార్గులు వచ్చారు, పాపం పరిపక్వం అయిపోయింది. దేవుడు అశ్షూరు రాజులకు అప్పగించేశాడు ఈ దేశాన్ని. వాళ్ళు వచ్చారు, ఈ దేశాన్ని నాశనం చేశారు, ఈ దేశంలో ఉన్న సంపద అంతా పట్టిపోయారు. ఇంకా మిగిలింది 2 ముక్కలకి ఒక ముక్క మిగిలింది. ఆ ముక్క ఏంటనంటే యోధా దేశము. పక్క దేశం నాశనం అయిపోయినప్పుడు ఏం చేయాలండి? మనం జాగ్రత్త పడాలా?
ఎత్తపడాలా? శ్రీలంకలో కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే చుట్టూ సముద్రం వాళ్ళకి వేటకెళ్ళి చేపలు పట్టుకుని తినొచ్చు, కానీ మనుషులు చచ్చిపోయేంత కరువు వచ్చేసింది అక్కడ మన కింద. మరి అక్కడ చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? అక్కడ కరువు వచ్చింది, భోజనం లేకుండా అయిపోయింది, కనుక మనం అలాగ అవ్వకూడదు అని మనం జాగ్రత్త పడాలి కదా. ఇశ్రాయేలు వాళ్ళ కళ్ళెదురుగుండా దేశమంతా నాశనం అయిపోయింది. యోధా వారిని చూచి బుద్ధి తెచ్చుకోవాలి, కానీ యోధా వారిని చూచి కూడా, కళ్ళతో జరిగింది చూచి కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళ మార్గంలోనే నడుస్తున్నారు. దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమిటనంటే, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను నిన్ను కాపాడుతాను, నా తట్టు తిరగలేనట్లయితే అశ్షూరులకు ఎలాగైతే ఇశ్రాయేల్ దేశాన్ని అప్పగించానో యోధా దేశాన్ని బబులోనుకు నేను అప్పగించేస్తాను అని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికను ఖాతరు చేయలేదు, హెచ్చరికను ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. యెహోయాకీము అనేటువంటి రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేవుడు నెబుకద్నెజరు తండ్రి అయినటువంటి నెబూకద్నెజరును పంపించాడు. తర్వాత నెబుకద్నెజరు రాజును పంపించాడు. 3 పర్యాయాలు యూదా దేశం మీదకు బబులోను సామ్రాజ్యవాదులు దాడి చేశారు. దాడి చేసి ఏం చేస్తారు? శత్రువు దాడి చేస్తే ఏం చేస్తాడు? విలువైన మనుషుల్ని, విలువైన వస్తువుల్ని తీసుకెళ్ళిపోయారు. ఎంత విలువైనవి అంటే, ఈ యొక్క ఇజ్రాయేల్ పాడైపోయినా అక్కడ మందిరం లేదు, నో ప్రాబ్లం, కానీ యోధాలో మందిరం ఉంది. వాడు ఏం చేస్తాడంటే, యోధా మందిరములో ఉన్న, యెరూషలేము మందిరములో ఉన్న బంగారు ఉపకరణాలను, వెండి ఉపకరణాలను, ప్రయోజనకరమైనటువంటి సామాగ్రిని అంతటినీ కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేవత దగ్గర పెట్టుకున్నాడు ఆ రాజు. యెహోయాకీమును చెరపట్టుకుని పోయారు. ఇక్కడ ఉన్న విలువైన వస్తువులను, మనుషుల్ని అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఎవడు తెలివైనడో, ఎవడు బాగుంటాడో, ఎవడు అందంగా ఉన్నాడో, ఎవడు తెలివిగా ఉన్నాడో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిపోయారు. 3 పర్యాయాలు దాడి చేసి, 3 పర్యాయాలు ఈ దేశాన్ని నాశనం చేసి, 3 పర్యాయాలు ఇక్కడ మనుషుల్ని అక్కడ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినటువంటి మనుషుల్లో ఎవరున్నారనంటే దానియేలు కూడా ఉన్నాడు. దేవస్తోత్రం చెల్లింది. అమ్మ ఏసీ వేసింది నిద్రపోతారని కాదు, బయట చాలా అగ్నిగుండంలాగా ఉంది. మే నెల వచ్చిందంటే ఇంకెంత అగ్నిగుండంలాగా ఉంటుందో. చక్కగా దేవుని వాక్యం వింటారని జాగ్రత్తగా వినండి, 1 గంట బాగుపడండి. దేవుడు మిమ్మల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క 3 సార్లు తీసుకెళ్ళిపోయినటువంటి గుంపుల్లో ఎవరున్నారు తెలుసా? 15 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి దానియేలు ఉన్నాడు. ఇక్కడ దానియేలు తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో మనమందరము కూడా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, 3 పర్యాయాలు, క్రీస్తుపూర్వం 605వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 597వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 586వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో 3 గుంపుల కింద ఈ దేశపు ప్రజలను బబులోను తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోతే ఈ యొక్క యవనస్తులు, 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తులను రాజు చూసి, వీళ్ళ తెలివైన వాళ్ళు, వీళ్ళకి మన దేశంలో ట్రైనింగ్ ఇద్దాం, 3 సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వండి, 3 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన భాష నేర్చుకున్న తర్వాత వీళ్ళను నా యొక్క పనిలో నేను వినియోగించుకుంటాను అని శ్రేష్టమైన వారిని అందరినీ కూడా ట్రైనింగ్కి పంపించడం జరిగింది. దానియేలులో జరిగిన 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా, నీవు దేవునిలో జీవించకుండా ఉండటానికి సైతానుడు నీ స్థలమును మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉండవలసినవాడు ఎక్కడికి వచ్చాడు? యోధా దేశములో ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చాడు? బబులోను దేశానికి వచ్చాడు. అనగా నీ విశ్వాసాన్ని పోగొట్టడానికి ఏం జరుగుతుందో తెలుసా? నీ స్థలాన్ని మారుస్తున్నాడు. 10వ తరగతి పాస్ అయినటువంటి నీవు ఇంటర్మీడియట్ లేకపోతే నువ్వు డిప్లొమా ఏం చదివినా ఇప్పుడు నీ స్థలం మారుతుంది. స్థలం మారిన తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నీ తల్లిదండ్రుల ఎదురుగుండా
నీకు ఇష్టమన్నా లేకపోయినా చర్చ్కి వచ్చావు, నీకు ఇష్టమన్నా లేకపోయినా సండే స్కూల్కి వచ్చావు, నీకు ఇష్టమన్నా లేకపోయినా దేవుని పనికి వచ్చావు. ఇప్పుడు స్థలం మారుతుంది. స్థలము మార్చటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. సైతాను గాడు నీ స్థలాన్ని మార్చాడు. స్థలాన్ని మార్చిన తరువాత నీ బుద్ధి మారిపోతుందా? నీ భక్తి మారిపోతుందా? నీ విశ్వాసం మారిపోతుందా? ఎందుకంటే యోధాలో దేవుని మందిరం ఉంది, యోధాలో ప్రవక్తలు ఉన్నారు, యోధాలో యాజకులు ఉన్నారు. కానీ ఇప్పుడు మార్చబడినటువంటి స్థలములో మందిరము లేదు, ప్రవక్తలు లేరు, యాజకులు లేరు. ఇప్పుడు నువ్వు భక్తి చేస్తావా? ఇప్పుడు నువ్వు భక్తి చేస్తావా? దేవుడు ఎందుకు నిన్ను స్థలము మార్చబడటానికి అనుమతించాడనంటే, నువ్వు ఏ స్థలానికి వెళ్ళావో అక్కడ నువ్వు భక్తి చేయటం ప్రారంభించాలి. చాలామంది కొయిటేళ్ళ వాళ్ళు కొత్త బైబిల్ కొనుక్కొని సూట్ కేసులో పెట్టుకుని పట్టుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? బైబిల్ చదివేంత ఖాళీ నీకుందా? ఒక ఆవిడ బైబిల్ చదువుతుంటానంట, ఆ ఓనర్లు తన్నేస్తుంటే బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని చదువుతున్నానండి అయ్యగారు అని చెప్పింది. బాత్రూంలో కూర్చొని చదువుతున్నాను. నీ ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు బైబిల్ తీయలేదు. ఇప్పుడు దేవుడు నిన్ను స్థలం మార్చాడు. ఆ మార్చబడినటువంటి ఆ యొక్క స్థలములో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? చదివేటువంటి స్వేచ్ఛను కోల్పోయావు కదా. అదే వాక్యమే నీ హృదయంలో ఉంటే గొడవే లేదు. కానీ వాక్యం హృదయంలో లేకపోయినప్పుడు ఈ బైబిల్ని తీసి చదవాలి కదా. ఎంతమంది నిజంగా బైబిల్ తీసి చదువుతున్నారు ఆ దేశంలో? ప్రియ సహోదరుడా, కలిమికో బలిమికో, ఏ కారణం చేత నువ్వు స్థలం మార్చబడ్డావు? మార్చబడినటువంటి స్థలము ఒక విదేశీ స్థలము. అక్కడ దేవుడి కొరకు నిలబడతావా? ఒక ఆవిడ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఓనర్ వచ్చి తన్నేసిందంట. కొంతకాలానికి ఆ కాళ్ళు లాగేసిందంట. ఎవరికి? ఓనర్కి లాగేసిందట. అప్పుడు దాకా ప్రార్థన చేస్తే తన్ని ఆవిడ అంటుందంట, నా కోసం మీ దేవుడికి ప్రార్థన చేయవా, కాలు మళ్ళీ వచ్చేలాగా ఇంకెప్పుడు తన్ను అంటుందట. దేవుడు ఎంత గొప్పగా చేశాడండి, ఎంత గొప్పగా చేశాడు. ఆ ఇంటిని మార్చడానికి దేవుడు నిన్ను పంపించాడేమో. పోతీఫర్ ఇంట్లోకి యోసేపును పంపించాడు. ఎందుకో తెలుసా? పోతీఫర్ను బాగు చేయటానికి. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఒక రోజున పోతీఫర్ మరలా తిరిగి దేవుడిని నమ్మాడు. ఎవరిని చూసి తెలుసా? యోసేపును చూచి. దేవుని యొక్క వాక్యం వినిచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తున్నాడు, నువ్వు స్థలాన్ని మారుతున్నావు. మనకు కొంతమంది లారీ డ్రైవర్లు ఉన్నారు మన చర్చిలో. ఓనర్ అంటాడు, నువ్వు నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేయమంటాడు. నువ్వేం చెప్తావు? నువ్వు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నావు. ఓనర్ చెప్పి చేయాలా, లేకపోతే నా భక్తిని నేను కాపాడుకోవాలా? అయ్యగారు, నేను దేవుడిని నమ్ముకున్నానండి, నేను ఎలాంటి పని చేయండి, ఎవరొకసారి చేయించేయండి, నేను వెళ్ళిపోతాను అని అంటావా? మా ఓనర్ కొట్టమన్నాడని నువ్వు కొట్టేస్తావా? మా ఓనర్ వెలిగించమన్నాడని అగరొత్తులను వెలిగించేస్తావా? విశ్వాసాన్ని చూపించవలసినటువంటి టైంలో విశ్వాసంలో కాంప్రమైజ్ అయిపోతావా? మొట్టమొదటిగా సైతాను గాడు నీ స్థలాన్ని మారుస్తున్నాడు. ఎందుకంటే మాసర్లో అందరూ భక్తులే. సినిమా వేసిన చూడరు మీరు, సినిమా వేసిన చూడరు. ఎందుకంటే అయ్యి బాబు మనం ఇలా చూసిందాకండి, అయ్యి బాబు ఎవరొకరు చూసేసి మళ్ళీ అయ్యగారికి చెప్తారు, అయ్యగారు ఏమో ఎడపడ వాయిని చెప్తారు. అంతేగా దేవుడు అంటే భయం కాదు నీకు, అయ్యగారు అంటే భయం కాదు, దేవుడు అంటే భయం కాదు నీకు. ఎవరో చెప్పకపోయినా దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వేం చేస్తున్నావో? మరి చూడలేనటువంటి దేవుడికి నువ్వు భయపడవా? అంచేత మాసర్లో నీ ప్రార్థన రాకపోయినా అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తావు. మాసర్లో నువ్వు అందరూ బైబిల్ చదువుతున్నారు కాబట్టి నువ్వు చదువుతావు. మాసర్లో అందరూ గుళ్ళోకి వెళ్తున్నారు కాబట్టి నువ్వు వెళ్తావు. మాసర్ దాటిన తర్వాత గుళ్ళోకి వెళ్దాం అనుకుంటున్నారండి, ఆదివారం గుడి ఉండదండి కొయిటలోని.
కొయిటిలో ఆదివారం ఉండదని శుక్రవారం నాడు వెళ్ళొద్దన్నాడు ఎవడన్నానే? వెళ్ళగలవా? దేవుని కోసం నిలబడగలవా? దేవుడు ఒక ఉద్దేశము చొప్పున నిన్ను స్థలాన్ని మార్చాడు. మార్చబడిన స్థలములో నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే రాజు కూడా నిన్ను చూసి మారిపోతాడు. రాజు వచ్చి ఒక రోజున అంటున్నాడు దానియేలుని చూసి, దానియేలు, సర్వోన్నతుడైనటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడు. ఎందుకు రాజు ఇలాగ అడిగాడు? ఎందుకు ఇలాగ అడిగాడు? దానియేలు అచంచలమైన విశ్వాసాన్ని తన జీవితంలో కనపరిచాడు కనుక రాజు కూడా భయపడుతున్నాడు. ఎవరు భక్తి చూసి? దానియేలు భక్తి చూసి భయపడుతున్నాడు. మా వాడు ఇంకా పెద్దోడు అవ్వలేదండి, పెద్దోడు అయిన తర్వాత తెలుసుకో, ఇదన్నీ తెలుసుకుంటాడు దేవుని తప్ప, అన్నీ తెలుసుకుంటాడు దేవుని తప్ప. దానియేలు ఎప్పుడు దేవుని కోసం నిలబడ్డాడు? 15వ ఏట. అబ్బాబ్బాబ్బా, మాకు వాతే పై స్కూల్లో ఒక సోషల్ మాస్టర్ ఉండేవారండి. ఆయన చెప్పిన పాఠం ఒక్కటి గుర్తులేదండి. నాకు గుర్తున్నదల్లా ఒకటే. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు టీనేజ్లో ఉన్నారు, మీ జీవితం ఒక ఇటక లాంటిది. ఆ ఇటకతో మీరు గోడ కట్టచ్చు, ఆ ఇటకని నేలనేసి కొడితే బూడిద చేయొచ్చు. నీ జీవితాన్ని బూడిద చేస్తావా, నీ జీవితాన్ని నిర్మించుకుంటావో అది మీ చేతుల్లోనే ఉందని చెప్పేవాడు ఆయన. పాఠం గుర్తులేదు కానీ ఆయన చెప్పిన నీతి గుర్తుంది. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయస్సులో నువ్వేమి నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయము నీ జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. దేవుడు నిన్ను కొత్త స్థలానికి ఎందుకు తీసుకెళ్ళాడనంటే అక్కడ నువ్వు ఆయన కొరకు సాక్షికరంగా ఉంటావని. కానీ నువ్వేం చేస్తున్నావు? మీరు గుళ్ళోకి వెళ్తారు కదా, సినిమాకి రారు కదా. ఎక్కడన్నా మీరు ఏ పెళ్ళికి వెళ్ళారండి, వత్త సినిమా చూద్దామన్నారు వాళ్ళు బ్యాచ్, అక్కడ ఆపేశారు వ్యానం. అక్కడ వ్యాన్ ఆపేసిన తర్వాత ఒక ఆవిడ అంటుంది క్రైస్తవురాలని, నువ్వు గుళ్ళోకి వెళ్తావు కదా, నువ్వు సినిమా చూడవు కదా అని అంటే, పర్లేదు ఈ వేళకు చూసేస్తాను, పర్లేదు ఈ వేళకు తాగేస్తాను. అక్కడ నీ పెయిత్ని, నీ విశ్వాసాన్ని కాంప్రమైజ్ చేస్తున్నావా? మీరు అందరూ ఆగిపోండి, నేను ఏదో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాను, కానీ నేను ఇక్కడ మీతో పాటు నేను సినిమా చూడండి, నువ్వు నిలబడతావా చెప్పు? నువ్వు దేవుని పెట్టావు కదా, నువ్వు తాగవు కదా, వీళ్ళందరూ ఫ్రీగా ఏంటున్నారు, నువ్వు తాగుతావా? ఇవాళ ఫ్రీగా వచ్చిందిగా తాగేస్తానులే, ఇవాళ ఫ్రీగా తాగేస్తానులే, నేను ఏమైనా కొనుక్కుని తాగుతున్నానా ఏంటి, లేకపోతే నేను ఏమన్నా నేను పోయించమన్నానా ఏంటి? వాళ్ళే కదా ఫ్రీగా పోతున్నారు, ఫ్రీగా వచ్చిందని తాగటాను కదా. ఒక్కసారి ఫ్రీగా తాగావా రేపొద్దు నుంచి కొనుక్కుని తాగుతావు. ఇది మిల్క్ షేక్ కాదు నాయనా, నిన్నే షేక్ చేసేటువంటి ద్రవ పదార్థం అది. ఒక్కసారి నువ్వు దాన్ని రుచి చూసావంటే నిన్ను షేక్ చేసేస్తుంది. అదేంటది, హోటల్లో భోజనం చేస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఏదో కలుపుతాడంటే అందులోని. సారా తాగుతూ మొదలెడితే అందులో ఏదో కలుపుతాడంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది అంట, దాహం తీరదు. ఎన్నిసార్లు సైకిల్ ఎక్కి వెళ్తున్నాడో, ఒకసారి ఇటు తొక్కుతాడు, ఇంకొకసారి మా వెనకాల కూర్చుంటాడు. ఎన్నిసార్లు వెళ్తూ ఉంటారు ఇలా, నేను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇది దాహం తీర్తలేదు వీడికి. అర్థమవుతుందా? దేవుడు అనుమతించాడు, సాతానుగాడు నీ స్థలాన్ని మార్చేశాడు. ఎందుకంటే ఇక్కడ మందిరము లేదు, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఇక్కడ యాజకులు లేరు, నేను చూసేవాళ్ళు ఎవరో లేరు. అందుచేత నీ విశ్వాసాన్ని నువ్వు రాజీ పడిపోయి బ్రతకమని నీ చోటును మార్చేశాడు. అక్కడ దానియేలులాగా నిలబడాలి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకోవటం చాలా కష్టమమ్మా. చాలామంది రాజీ పడిపోయి బతుకుతున్నారు. చెప్పే వాళ్ళు కూడా రాజీ పడే చెప్తున్నారు, వినేవాడు కూడా రాజీ పడే వింటున్నాడు. దేవుని కోసం నిష్ట కలిగిన దైవ సేవకుడిగా, దేవుని కొరకు నిష్ట కలిగినటువంటి విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనం నిలబడటానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి దాన్ని మీరు ఆలోచన చేయాలని ప్రాంతానికి మనవి చేస్తూ ఉన్నాను. రేపొద్దున్న నువ్వు స్థలం మారిపోయిన తర్వాత, నేను చిన్నప్పుడు సండే స్కూల్ చెప్పినప్పుడు ఒక అబ్బాయి మానకొండ వచ్చేవాడు. ఇప్పుడు ఆ అబ్బాయి పెద్దోడైపోయి పిల్లలు కనేశారు. ఇప్పుడు గుళ్ళోకి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆయన.
సండే స్కూల్కి ఎప్పుడు మానలేనోడు ఈ రోజున గుళ్ళోకి రావడానికి అలా ఆవిడ బతిమాలుతుంది, రా 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 వస్తాను వెళ్ళు అంటున్నాడుగా, మనిషి కనపడతలేదు ఇక్కడ. ఏమైంది నీ పరిస్థితి? ఒకప్పుడు ఇంత విశ్వాసగా ఉండేటువంటి నీ విశ్వాసం ఏమైపోయింది? రోజు రోజుకి పెరగాలి కానీ విశ్వాసం తరిగిపోతామేంటి? ఆస్తిని పెంచుకోవాలనుకుంటున్నావు, అందాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు, తెలివిని పెంచుకోవాలనుకుంటున్నావు, కానీ దేని పెంచుకోవాలనుకోవట్లేదు అమ్మా. కొంతమంది ఆడవాళ్ళు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొస్తుంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో అనుకున్నాను. ఇంతకు డబ్బు లేదు అందులో. ఏముంది? మొఖానికి రాసుకునేది, కాళ్ళు రాసుకునేది, ఒంటికి రాసుకునేది, మొహం కడుక్కునేది. బాబు ఎన్ని పేస్ట్లోనే అనుకుంటున్నారు. ఓహో, బ్యాగ్ అంటే డబ్బులు అనుకుంటాం మేము అమ్మగోళ్ళం. బ్యాగ్ అంటే డబ్బులు కాదమ్మా. బ్యాగ్ అంటే ఏంటి? మేకప్ కిట్టు. బ్యాగ్ అంటే మేకప్ కిట్. ఎవడన్నా పొరపాటుని దొంగిలించాడు అనుకోండి, వాడికి ఏం చేసుకోవాలి కూడా వాడికి అర్థం కానటువంటి పరిస్థితి. అన్నిటినీ కాపాడుకుంటున్నావు, అన్నిటినీ పెంచుకుంటున్నావు, కానీ దేన్ని పెంచుకోవట్లేదు? విశ్వాసాన్ని పెంచుకోవట్లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకుంటుంది. విద్యార్థులకు నేను చెప్పేది ఇదే. మీరు 10th పాస్ అవునా, ఇంటర్మీడియట్ పాస్ అవునా, మీరు ఏ ఊరు వెళ్తున్నా, హాస్టల్లో ఉంటున్నా, ఇంటికాడ ఉంటున్నా, చుట్టాలు ఇంటికాడ ఉంటున్నా, నువ్వు ఎక్కడ ఉంటున్నా అక్కడ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. దానియేలు 15 సంవత్సరాల వయస్సులో ఎంత మెచ్యూరిటీ కలిగినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని అంటే, నేను దేవుని బిడ్డగానే ఉంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుని బిడ్డగా నేను మారను. ఇది మొదటిది. రెండవది, సైతానుడు మన గుర్తింపునే మార్చేయాలనుకుంటాడు. మొట్టమొదటిగా స్థలాన్ని మార్చాలనుకుంటాడు. రెండవదిగా గుర్తింపును మార్చేయాలనుకుంటాడు. రాజు చేసినటువంటి రెండవ పని ఏంటంటే, మొట్టమొదటిగా స్థలాన్ని మార్పించేశాడు. రెండవదిగా పేర్లు మార్పించేస్తున్నాడు. ఎంతమందికి శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒరిజినల్ పేర్లు తెలుసు? ఇది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన పాటల్లో రాసిన అయ్యే రాశారు, ఎవరైనా వాక్యం చెప్పిన అయ్యే చెప్పారు. ఒరిజినల్ పేర్లు మనం పలకం. అంటే దానియేలుది ఒకటే ఒరిజినల్గా పలుకుతాం. మిగతా పేర్లన్నీ కూడా శద్రకు, మేషకు, అబేద్నెగో అంటాం. అవన్నీ ఆ 3 పేర్లు కూడా విగ్రహారాధనకు సంబంధించిన పేర్లు. రెండవది, ఈ రాజు చేస్తున్నటువంటి రెండవ పని ఏంటనగా, వారి యొక్క గుర్తింపును మారుస్తున్నాడు. దానియేలు పేరు ఏం మార్చాడు? దానియేలు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే, దేవుడే నా న్యాయాధిపతి. ఎంత చక్కని పేరండి. ఏమని మారుస్తున్నాడు? బెల్షాజర్ అని మారుస్తున్నాడు. అనగా సర్వెంట్ ఆఫ్ బెల్, బెల్ దేవతకు సేవకుడు అని మార్చేశాడు. అనగా దేవుడి పేరు తీసేసి ఏం పేరు పెడుతున్నాడు? దెయ్యం పేరు పెట్టుకుంటున్నాడు. అనగా ఏం చేస్తున్నాడు? దానియేలు యొక్క గుర్తింపునే దానియేలు 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 అని పిలుస్తూ ఉంటే ఎవరి పేరు పలుకుతుంది? అక్కడ దేవుడి పేరు పలుకుతుంది. ఇప్పుడు బెల్షాజరు 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 అని పిలుస్తుంటే ఎవరి పేరు వినబడుతుంది? అక్కడ దెయ్యం పేరు వినబడుతుంది. చూసారా గుర్తింపుని ఎలా మార్చాలనుకుంటాడో? శద్రకు ఒరిజినల్ పేరు ఏంటంటే హననీయ. దేవుడు కృప కలిగిన వాడు అని అర్థం. మన పేరు ఉచ్చరించేటప్పుడు ఆ పేరును బట్టి ఎవరు గణపరచబడాలి? దేవుడు గణపరచబడాలి. దేవుడే న్యాయాధిపతి. దేవుడు గణపరచబడుతున్నాడు. దేవుడు కృప కలిగిన వాడు. హననీయ అనేటువంటి పేరు తర్వాత షడ్రక్గా మార్చారు. షడ్రక్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే సూర్యుని చేత ప్రభావితం లేక ప్రేరేపింపబడిన వాడు. ప్రియులారా, సూర్యుని చూస్తుంటే ఇప్పుడు అందరూ నమస్కారం పెట్టేస్తున్నారండి. మండే ఎండ, మండే సూర్యుడు. ఈ నెల వచ్చే నెల అంతా కూడా అలాగ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వెళ్ళిపోద్దా ఈ ఎండాకాలం అని చూస్తున్నాం. అవునా కదా? అవునా కదా? ఏసీలు ఉంటే సుఖమా ఉంది, పచ్చాలు కరెంట్ ఆపేస్తున్నాడు, ఇటెక్కిపోతుంది.
దేవుడు కృప కలిగినటువంటి వాడు పేరుని ఏం మార్చేసా తెలుసా? సూర్యుని చేత ప్రభావితం చేయబడి ప్రేరేపించబడిన వాడట. సూర్యుడు చాలా ఆటలను ప్రేరేపించదండి, కరెక్టే. సూర్యుడు లేకపోతే మనకు భోజనం లేదు. సూర్యుడు లేకపోతే మొక్కలు ఎదగవు, పండించవు. సూర్యుడి ద్వారా ఎనర్జీని తయారు చేసి ఇప్పుడు కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. సూర్యుడి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, నేను కాదంటలేదు. అలాగని చెప్పేసి మనము ప్రేరేపించబడవలసింది సూర్యుని చూసి కాదు, సూర్యుని సృష్టించినటువంటి దేవుని చూసి ప్రేరేపించబడాలి. చూసారా ఎలా మార్చేస్తున్నాడో గుర్తింపు. మూడవది మిషాయల్, మేషక్ అని మార్చాడు. దేవుడు వంటి వాడెవడు? మిషాయల్ అంటే దేవుడు వంటి వాడెవడు? మేషక్ అని మార్చేశారు. ఎందుకనంటే ఇందాక సూర్యుడు దేవత అయిపోయింది కదా, ఇప్పుడు చంద్రదేవత అన్నమాట. నాలుగవ వారి పేరు అజ్రియా, దేవుడే సహాయకుడు. దేవుడే సహాయకుడు ఏమని మార్చారు? అబేద్నగో, నెబో అనేటువంటి దేవతకు సేవకుడు అని పేరు మార్చారు. 4 పేర్లు మార్చేస్తే ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా, మీరు క్రైస్తవులను అడగండి, ఇంచుమించు 50% మనుషులకి శద్రకు, మేషకు, అబేద్నగో అని తెలుసు, కానీ ఒరిజినల్ పేర్లు చాలా తెలవు. మనల్ని కూడా ఈ మార్చబడిన పేర్లు అంత ప్రభావితం చేసేసినాయి. మన పేరు పలికితే ఎవరు స్తుతిని అందాలి? దేవుడిని అందాలి. కానీ ఇప్పుడు రాజు ఏం చేశాడు? వీళ్ళ పేర్లను మార్పించేశాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? తర్వాత భాష మారిపోవాలి. మొట్టమొదటిగా స్థలము, రెండవదిగా గుర్తింపు, మూడవదిగా వీళ్ళకి 3 సంవత్సరాలు కల్దీయుల భాష నేర్పించండి. కోయిటా వెళ్తే కోయిటా వాళ్ళు మన భాష నేర్చుకుంటారా, మనం కోయిటా భాష నేర్చుకోవాలా? చెప్పండి. ఒక ఆవిడ చెప్తుందండి, ఒకసారి మనం ఎక్కడికి దుబాయ్లో ఆగితే ఒక ఆవిడ చెప్తుంది, వెళ్ళిన తర్వాత అంట కోడిగుడ్డుని వేడి నీటిలో ఉడకబెట్టి అట్టరమ్మందంట. ఈవిడ కోడిగుడ్డు అర్థం అవ్వలేదంట, వేడి నీళ్ళు మరగబెట్టి అట్టరమ్మన్నది వినబడ్డదంట. ఈవిడ వేడి నీళ్ళు మరగ్గాసేసి అటుకెళ్ళిందంట. అటుకెళ్తే దయా దాక్షిణ్యం లేకుండా మరిగి నీళ్ళు మీదేసేసిందంట. ఇంటికాడ ఉంటే మా ఆయన అంత బాగా చూసుకునేవాడు అని, మా అత్తగారు తిట్టింది కానీ కాపీ కాసి ఇచ్చేదండి. ఈ స్టోరీలు అక్కడ చెప్తోంది. ఇక్కడ ఏమేసింది? బాయిల్ వాటర్ వేసేసింది. ప్రాబ్లం ఏంటంటే ఇవిడికి భాష రాక. రాజు హెబ్రీ భాష నేర్చుకోడు. ఇది ఎందుకంటే దేవుని భాష, ఇది దేవోక్తులు రాయబడిన భాష ఇది. అందుచేత ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ భాష మారిపోవాలి. ఈ 3 సంవత్సరాల్లో మీరు కల్దీయుల భాష నేర్చుకోవాలి. ప్లేస్ మార్చారు, పేరు మార్చారు, ఇప్పుడు ఏం మారుతున్నారమ్మా? భాష మార్చారు. ఒకడు అంటున్నాడు, హైదరాబాద్ రాకముందండి మా మేనగాళ్ళ ఇలా తల పైకెత్తి చూసేది కాదండి. మా మేనగాళ్ళు అసలు తలకాయ పైకెత్తి చూసేది. హైదరాబాద్ వచ్చిందండి, మంజీరా నీళ్ళు తాగిందండి, అక్కడి నుంచి తల ఎత్తుకోవటమే తప్ప దించుకోవటమే లేదండి. అక్కడ ఒంటి నిండా బట్టలు వేసుకునేదండి, ఇప్పుడు ఆ పాప బట్టలు వేసుకుంటుందండి. మంజీరా నీళ్ళు తాగిన తర్వాత ఎంత బాగా మారిపోయిందో అండి మా మేనకోళ్ళు అని చెప్తున్నాడు ఒక మాసర్లో మాటలు రావు. మాసర్లో మాటలు రావు నీకు, రావు. మాసరు దాటిన తర్వాత నీ భాష ఇంకెవరికి రానే. ఏ భాష నేర్చేసుకున్నావు నువ్వు? పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల దాకా మాసర్లో ఉన్నావు. 2 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళి ఆ భాష మాట్లాడేస్తున్నారు హైదరాబాద్ భాష. 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఏమైపోయిందో నాకు అసలు అర్థమవుతలేదు.
అబ్బాబ్బా ఎంత మారిపోయావు. మంజీరా వాటర్ అంట, మంజీరా వాటర్. రాజు అంటున్నాడు, వాళ్ళ భాష మనం నేర్చుకోము, మన భాష వాళ్ళు నేర్చుకోవాలి. మన భాష ఏ భాష? బూతులు తిట్టే భాష, దుర్భాషలు ఆడేటువంటి భాష, పనికిరాని భాష, నోరిప్పితే పనికి మరి మాటలు మాట్లాడేటువంటి భాష. ఇది కల్దీయుల భాష. నేను భాష నేర్చుకుంటాను కానీ బూతులు నేర్చుకోను. భాష నేర్చుకుంటాను వాళ్ళతో మాట్లాడటానికి, అంతేగాని నా భాషను కూని చేయటానికి కాదు. మూడవది, భాష మార్చేస్తున్నాడు. నాలుగవది, వాళ్ళ జ్ఞానం కాదు, మన జ్ఞానం నేర్పించండి. మన జ్ఞానం నేర్పించండి. చూసారా, మనిషి వాళ్ళలాగా మారిపోవటానికి ఎంత ప్రభావితం చేస్తుందో చూసారా. ఇప్పుడు జ్ఞానం ఏ జ్ఞానం నేర్చుకోవాలంటే అండి, హెబ్రీల జ్ఞానం కాదటండి, కల్దీయుల జ్ఞానం నేర్చుకోవాలట. దానికి కూడా దానియేలు ఏమన్నాడు? ప్లేస్ మార్చాడు ఓకే, పేరు మార్చాడు ఓకే, భాష మార్చాడు ఓకే. ఇప్పుడు జ్ఞానం కూడా దేవుని జ్ఞానము బోధించబడదట. ఏది బోధించబడుతుందంటే వాళ్ళకి? దెయ్యపు బోధలు, కల్దీయులకు సంబంధించినటువంటి బోధలు, బబులోనుకు సంబంధించినటువంటి జ్ఞానము వీళ్ళకి నేర్పించబడుతుందట. కానీ అద్భుతమైన మాట మనం చదువుకున్నాం. దానియేలు తన హృదయములో ఉద్దేశించాడు, నా మీదకి ఎన్ని బాంబులు వేసినా నేను మారను. ఇప్పుడు ఆ దేశపు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. దానియేలుకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని జ్ఞానము. లోకంలో ఉన్న వెర్రితనం అంతా కూడా దేవుని వెర్రితనంతో, అంటే మా లోకంలో ఉన్న జ్ఞానం అంతా దేవుని వెర్రితనంతో చూస్తేనంట ఏం గెలిచిందంట? ఏం గెలిచిందంట? దేవుని యొక్క జ్ఞానమే, దేవుని యొక్క వెర్రితనమే గెలిచిందట. ఇది పరిస్థితి. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడనంటే, ఈ 4 విషయాల్లో స్థలం మార్చండి, నో ప్రాబ్లం. గుర్తింపు మార్చండి, నో ప్రాబ్లం. భాష మార్చండి, నో ప్రాబ్లం. మీ బోధ మార్చండి, నో ప్రాబ్లం. అన్నిటికి రాజీ పడ్డాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఇవన్నీ బయట నుండి ప్రభావితం చేసేవి. గుర్తుంచుకోండి, ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రభావితం చేస్తాయండి? బయట నుంచి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? రాజు టేబుల్ మీద ఏ ఆహారం ఉంటుందో ఆ ఆహారం మీరు తినాలి. రాజు టేబుల్ మీద ఏ పానీయం ఉంటుందో ఆ పానీయాన్ని మీరు తాగాలి. ఇంతవరకు జరిగిన మార్పులన్నీ కూడా ఏం మార్పులు అంటే బయట జరిగేటువంటి మార్పులు. అనగా అవుట్ సైడ్ ఇన్, ఇన్సైడ్ అవుట్ అని 2 మాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో. మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తున్నా. పొయ్యి మీద మనం కొండ పెట్టి దాన్ని పొలలేసి అంటిస్తున్నాం అనుకోండి, ఈ వేడి బయట నుంచి లోనికి వెళ్తుందా, లోన నుంచి బయటకు వస్తుందా? చెప్పండి అమ్మా. సింపుల్ ప్రశ్న, రోజు వండుతారు మీరు. బయట వేడి లోనికి వెళ్తుంది, దాన్ని ఏమంటారు? అవుట్ సైడ్ ఇన్ అంటారు అన్నమాట. బయటిది లోనికి వెళ్తుందని. అదే మీరు మైక్రో ఓవెన్ అనేటువంటి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో ఏమవుతుందంటే అదేంటి ఇన్సైడ్ అవుట్. అది లోపల వేడెక్కుతుంది, బయట బాగానే ఉంటుంది. ఇప్పుడు దావీదుకి 2, ఈ యొక్క దానియేలుకి 2 వచ్చినాయి. ఇవన్నీ కూడా బయట నుండి ప్రభావితం చేసేవి కనుక లోపల ఉన్న హృదయాన్ని మార్చలేదు. కానీ ఈ యొక్క 5వది ఉంది చూసారు, రాజు టేబుల్ మీద పెట్టిన భోజనం రాజభోజనం చేయాలి, రాజు తినేటువంటి తిండి తినాలి, రాజు పాలన చేసేటువంటి పానీయం తాగాలి. అబ్బాయి ఎంత లైఫ్ రా! ఇంకో దేశంలో కానీ రాజు దగ్గర తినేటువంటి లైఫ్. సంతోషంగా దాన్ని అంగీకరించాలి వీళ్ళు నలుగురుని.
కానీ దానియేలు ఏమంటున్నాడు తెలుసా? దానియేలు ఏమంటున్నాడు తెలుసా? నమ్రతతో ఈ రిక్వెస్ట్ 8వ వచనంలో ఏమని రాయబడిందనంటే, అతను నపుంసకుల అధిపతినంట వేడుకుంటున్నాడట. వేడుకుంటున్నాడట. ఏం వేడుకుంటున్నాడు? ఇక్కడ డిమాండ్ అని రాయబడలేదు. నాకు ఈ భోజనం వద్దు, ఇంకో భోజనం పెట్టు అని డిమాండ్ చేయట్లేదట. అయ్యా, రాజు తినేటువంటి భోజనం మాకొద్దయ్యా, రాజును తాగేటువంటి పానీయము మాకొద్దయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వెప్పటి నుంచి అయితే బయట నుంచి నువ్వు మారతలేదో, లోపల నుంచి మార్చటానికి ప్రయత్నం చేస్తాడు సైతానుడు. అప్పుడు దానియేలు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే చాలా నమ్రతతో డీల్ చేస్తున్నాడు ఈ యొక్క సమస్యను. రెండవది, దేవుని యొక్క సహాయముతో ఈ యొక్క సమస్యను వ్యవహరిస్తున్నాడు. దేవుడు ఈ యొక్క నపుంసకుల అధిపతి కట దానియేలు మీద, తన యొక్క 3 స్నేహితుల మీద దేవుడు కటాక్షము కలగజేశాడట. ఈ వార్డెన్కి, ఈ హాస్టల్ పిల్లల మీద ఈ వార్డెన్కి ఏం కలగజేశాడంట? జాలి కలగజేశాడట. నాకైతే మీరు అడిగిన ఆహారమే పెట్టాలని ఉంది, కానీ రాజు చూశాడు అనుకోండి, మీ ముఖాలు మిగతా వాళ్ళ ముఖాల కంటే తేడాగా కనిపిస్తే నేను చంపేస్తాడు ఫస్ట్. అందుచేత మీరు ఏం చేయాలనంటే, మీరు నాకు ఇష్టం లేకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా మీరు రాజు భోజనమే చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రాజు భోజనం ఎందుకు తినొద్దన్నాడు? ఎందుకు తిన్నన్నాడు దానియేలు? ఆ 3 స్నేహితులు ఎందుకు తిన్నన్నారు? రాజు దగ్గర పెట్టేటువంటి భోజనము లేవి ధర్మశాస్త్రము ద్వారా నియమించిన నియమాల ప్రకారంగా వండింది కాదు. మీకు అర్థమైందా? కోడి ఉందనుకోండి, కోడిని రక్తం చిందించే తినాలి, అంతేగాని బరువు బాగా ఉంటుందని చెప్పేసి మెడ తిప్పేసి దాన్ని తినకూడదు. రక్తం చిందింతే కానీ దానికి ఉన్న దోషం పోదు. రక్తం చిందించాలి, రక్తం చిందిన తర్వాత అప్పుడు దాన్ని మీరు వండుకొని తినాలి. కొంతమంది మెడ పట్టుకుని తిప్పేస్తారు, అది రాంగ్ పద్ధతి. లేవీయులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాళ్ళు ఎలాగా మాంసాహారాన్ని భుజించాలి, శాకాహారం ఎలా భుజించాలి అనేటువంటి ధర్మాలు ఆ ధర్మం ప్రకారంగా తయారు చేసింది కాదు. ఇంకా ఒక విధంగా సంతోషించవచ్చు. రాజు టేబుల్ దగ్గర తినడం అంటే మామూలు విషయం కాదండి. ఎన్ని రకాలు ఉంటాయండి, ఎన్ని వెరైటీలు ఉంటాయి. దావీదు తన స్నేహితుడైనటువంటి యోనాతాను చనిపోయిన తర్వాత, యోనాతాను కుటుంబంలో ఎవరైనా శేషించిన వారు ఉన్నారా అని వెతకమన్నప్పుడు యోనాతాను కొడుకు కుంటివాడు కనిపించాడు. అప్పుడు ఆ కుంటివాడిని తీసుకొచ్చి యోనాతాను కుమారుడు ఈయన అని చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, ఈరోజు మొదలుకొని నేను తిన్న టేబుల్ మీద నువ్వు భోజనం చేస్తావు, నేను తాగింది నువ్వు తాగుతావు, నేను తిన్నది నువ్వు తింటావు అని చెప్పాడు. అది గొప్ప భాగ్యం అండి. రాజు ప్లేట్ దగ్గర తినటం అనేటువంటిది గొప్ప భాగ్యం. కానీ ఇక్కడ మాత్రం రాజులది తినటం శాపం. అందుచేతనే ద్వేషం ఉన్న చోట నువ్వు పంచ పరమాణాలు తినే కంటే ప్రేమ ఉన్న చోట పెరుగు కూడా కదండి, మజ్జిగ నీళ్ళు వేసిందో లేకపోతే గింజతో పెట్టిందైనా అది తినొచ్చు. ఎందుకంటే అది ప్రేమతో పెట్టారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సహాయము ఈయన మీద ఉంది. అడిగేది నెమ్మదిగా అడుగుతున్నాడు. రెండవది దేవుని యొక్క సహాయంతో అడుగుతున్నాడు. మూడవది తను ఏం అడుగుతున్నాడో దాని గురించి పట్టుదల కలిగి అడుగుతున్నాడు. పట్టుదల కలిగి అడుగుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే బైబిల్లో ఏమని రాయబడిందని అంటే పల్సస్ అని రాయబడింది. తృణధాన్యాలు తింటానంటే మాంసం తినకుండా. ఇప్పుడు మేము తెగ వాయించేసి వదిలేస్తున్నారు కదా, తృణధాన్యాలు తింటే మీకు ఏ రోగాలు రావని, షుగర్ ఉండదు, బీపీ ఉండదు. మీ ట్రై చేసాం, పని అవ్వలేదు నాకు. పుట్టినప్పటి నుంచి అన్నం తిని ఇప్పుడు మళ్ళీ తృణధాన్యాలు తినమంటే ఎక్కడ తిన, మాకు అరిగి తెలియదు తింటుంటే.
దానియేలు అడుగుతున్నాడు. దానియేలు అంటున్నాడు, తృణధాన్యాలు పెట్టండి మాకు మాంసం వద్దు అని అంటున్నాడు. ఓరి బాబోరే, మాంసం తిన్నవాడే కొంచెం నిగనిగలాడతాడు, పుష్టిగా అంటాడు నాయన, మీరేంట్రా తృణధాన్యాలు తింటాను అంటున్నారు అంటే ఏం పర్లేదు. మళ్ళీ ఏం చెప్తున్నా తెలుసా, అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి ఒప్పుకున్నాడు. 10 రోజులు మేము అడిగిన ఆహారం పెట్టండి, 10 రోజులు పోయిన తర్వాత మేము తేడాగా కనపడితే ఇంకేం చెప్తాం, సచ్చినట్టు అదే తింటాం. 10 రోజులు మా విశ్వాసాన్ని పరీక్షించండి. 10 రోజులు వీళ్ళేమో మాంసం తింటున్నారంట, ఈ నలుగురునేమో తృణధాన్యాలు తింటున్నారట. 10 రోజులు పోయిన తర్వాత అందరినీ లైన్గా నిలబెట్టాడంటే వార్డెన్ అందరినీ లైన్గా నిలబెట్టి వీళ్ళ ముఖాలు ఎలాగోనో చూస్తున్నారంటే మిగిలిన వారి ముఖాల కంటే ఈ తృణధాన్యాలు తిన్న వాళ్ళ ముఖాలు నిగనిగలాడుతా నైస్గా స్మూత్గా కనపడ్డారట. అప్పుడు ఈ నపుంసకుల అధిపతి అంటున్నాడు, మీరు దీన్నే కొనసాగించండి. దేన్ని కొనసాగించండి? మీరేం తింటున్నారో దాన్నే కొనసాగించండి, రాజు తినొద్దు. వాక్యం మనం ఏం చదివాం, ఎందో వచనంలో ఏం చదివాము, వారు రాజు తినే ఆహారమును తిని తమ్మును తాము అపవిత్రపరుచుకోకూడదు అనుకున్నారట. రాజు తాగేటువంటి పానీయమును తాగి తమ్మును తాము అపవిత్రపరుచుకోకూడదు అనుకున్నారట. రాజులు సారా తాగారు కదా అని, రాజు తాగుతున్నాడు కదా అని రాజును ఆసరాగా తాగారు, నువ్వు తాగకూడదు. నీది రాజుల ఫుడ్ కాదమ్మా, నీది రారాజు ఫుడ్. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం ఎవరు మంచి కూడా చెప్పరా? ఒకసారి దారంటే వెళ్తుంటే ఇది రాజుల భోజనం అని అడుగుతున్నాడు. రాజుల భోజనం అంట. మరి వండేవాడు రాజు లేకపోతే ఓనర్ రాజు? ఓనర్ రాజు అవ్వచ్చు, వండేవాడు మాత్రం రాజు కాదు, వాడు మనోడే. అమ్మా పేరు మాత్రం ఏంటి, రాజుల భోజనం కావాలా? రాజుల భోజనం కావాలా? రావులపాలెంలో ఎవడో 165 వెరైటీలతో పెట్టాడండి భోజనం పెళ్ళికి. 165 అంటే నేను అనుకుంటున్నాను ఒక్కోటి ఇలాగన్నా 165తో నిండిపోద్ది. అన్నం తిండాడు, ఇది అన్నం తిండం. దాన్ని యూట్యూబ్లో పెట్టి ఊరికే ప్రసారం చేసేస్తున్నాడు. 165 వెరైటీలు. ఎంత తిన్నాడు, ఎంత పడేశాడు అది లెక్కేయడు. 165 వెరైటీలు పెట్టాడా? చెప్పండి, దాన్ని ఏమంటారు? రాజుల భోజనం. మనకేం భోజనం కావాలి? ఏం భోజనంగా? పప్పు సారే కదా. మనకేం భోజనం కావాలి? రారాజుల భోజనం. గుర్తుంచుకోండి, అది రాజుల భోజనమే, ఇది రారాజుల భోజనం. ఈ రారాజుల భోజనం శాకాహారమైనా కానీ మా ముఖాలు నిగనిగలాడిపోతాయి. మొన్న దేశం వెళ్ళామా, తిండి కరువు వచ్చేసింది మాకు. మన తిండే లేదు, రోజుకి 10,000 ఖర్చు అయ్యేది. అసలు పొట్టలో ఇడ్లీ తిన్నంత కూడా ఉండేది కాదు. నాయన ఈ దేశంలో ఎలా బతుకుతున్నారు నాయన. ఎప్పుడు 2వ రోజుకే నెల అయిపోయినట్టు అనిపించింది మాకు. ఎప్పుడు వెళ్ళిపోతాం నాయన మా దేశం అని వచ్చేదాకా వచ్చిన తర్వాత మన ఇండియాలో ఎక్కడ భోజనం బాగా దొరుకుతుంది అక్కడికి అన్ని హైదరాబాద్లో పరిగెట్టాం, సూర్యాపేటలో పరిగెట్టాం. అమ్మయ్య మన భోజనం తక్కువ రేటు, కడుపు నిండా తినొచ్చు. ఆ దేశంలో రోజుకు 10,000 అయినా నలుగురికి కడుపు నిండలేదు. మా డబ్బు అంతా పట్టుకెళ్ళిన డబ్బు అంతా భోజనంకే సరిపోయింది. అంటే మనం ఎంత భాగ్యవంతులమో చూడండి మీరు. పప్పు సారైనా మనం కడుపు నిండా తింటున్నాం, అంతకంటే భాగ్యమేంది? అంచేత రాజుల భోజనం మందే, రారాజుల భోజనం. ఈ రారాజుల భోజనం తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా ఒక సమస్యతో వ్యవహరించుచున్నప్పుడు నమ్రతతో వ్యవహరించండి. 2వది, నువ్వు ఏదైనా వ్యవహరిస్తున్నప్పుడు దేవుని సహాయముతో వ్యవహరించండి. 3వది, ఏదైనా చేయాలనుకున్నప్పుడు పట్టు విడవకుండా ప్రయాణం చేయండి. 4వది, ఒకవేళ మీ విశ్వాసం పరీక్షించబడవలసిన టైం వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో నిలబడి ఎవరిని గెలిపించాలి? నా సేవకుడైన యోబు గురించి యోచించితివా? సైతాన్ గారు అంటున్నాడు, యోబు నిన్ను ఊరకనే సేవించుచున్నాడా? నువ్వు అతని ఆస్తి చుట్టూ కంచి వేశావు, అతను చేసిన పని అంతటిని దీవించావు, అందుకనే నిన్ను పూజిస్తున్నాడు. ఇవన్నీ తీసేసుకో, సమస్తము పోయినాయి. ఆయన దేవుని పూజించడం మానలేదు. సైతాన్ గారు వచ్చి అంటున్నాడు, అన్నీ తీసేసుకున్నావు కదా,
యోబు ఏం చేస్తున్నాడు అని అడిగితే, అన్నీ పోతే మాత్రం ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యంతో ఉన్నవాడు పూజించకపోతే ఏం చేస్తాడు? ఆరోగ్యం తీసేయి. దేవుడు అంటున్నాడు, అతని ప్రాణాన్ని ముట్టొద్దు, శరీరాన్ని నీ వశంలో పెడుతున్నాను. శరీరం బ్రతుకుండగానే కుళ్ళిపోయేలాగా చేసేసాడు సైతాన్గాడు. కానీ ఏం చెప్తున్నారు తెలుసా? నా శరీరము కుళ్ళిపోయినా చీకిపోయినా సజీవుడై నా యొక్క విమోచకుని నేను చూస్తానని విశ్వాసమును కాపాడుకున్నాడు. ఒక్క మాట చదువు ముగిందాం మన వాక్యం. దానియేలు 1వ అధ్యాయము లాస్ట్ నుంచి 2వ వచనమండి. గుర్తుంచుకోండి, ఇంత నిష్ఠగా బతికినందుకు దేవుడు దానియేలుకి ఇచ్చిన ప్రతిఫలము, దానియేలు స్నేహితులకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? మిగిలిన వాళ్ళకంటేనంట దానియేలు అతని స్నేహితులు 10 రెట్లు తెలివైన వాళ్ళు అయ్యారంట. 10 రెట్లు తెలివైన వాళ్ళు అయ్యారట. ఆ దేశం అంతట్లో ఉన్నటువంటి విద్వాంసులందరికంటే 10 రెట్లు జ్ఞానం సంపాదించుకున్నారట. అందరికంటే ఈజీగా భాష వీళ్ళకి వచ్చేసిందట. అందరికంటే మరి జ్ఞానము వీళ్ళకి ఎక్కువ వచ్చిందట. దేవుని కోసం నిలబడితే, దేవుణ్ణి నువ్వు గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నీవి నిష్టను కాపాడుకుని నీవు గౌరవాన్ని, నువ్వు దేవుణ్ణి గౌరవించటం మానకుండా నువ్వు దేవుణ్ణి గౌరవిస్తూ కొనసాగితే మిగిలిన వాళ్ళకంటే, చెప్పండి, ఎస్సీ రిజర్వేషన్ అక్కర్లొద్దు, బీసీ రిజర్వేషన్, ఏ రిజర్వేషన్ అక్కర్లొద్దు. నువ్వు తెలివైనోడు అయితే నీకు రిజర్వేషన్ ఎందుకు? మాట్లాడరామ్మా. రిజర్వేషన్ తీసేసినా నాకు వచ్చిన నష్టం లేదు, నేను బాగా చదువుతాను కనుక 15వ ఏటలో మీరు తీర్మానం చేసుకోండి, నేను దేవుని కోసం నిలబడతాను, దేవుణ్ణి ఘనపరుస్తాను. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరిచిన వారిని, ఘనత కావాలా? ఆయన ఘనపరచడం నేర్చుకోండి, దేవుడే మిమ్మల్ని ఘనపరుస్తాడు. దయతో తల వంచండి, ప్రార్థించుకోండి.